వృశ్చిక రాశి వారికి ఫిబ్రవరి 24వ తేదీ మంగళవారం రోజున మీ యొక్క జాతక ఫలితాల్లో చాలా అద్భుతమైనటువంటి అంశాలు అనేవి అయితే చోటు చేసుకోబోతున్నాయండి. ఊహించినటువంటి ఒక ఫోన్ కాల్ రూపంలో మీ యొక్క జీవితంలో ఒక అద్భుతం అనేది జరగబోతుంది. అసలు ఎటువంటి ఫోన్ కాల్ అనేది మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు, దీనివల్ల ఎటువంటి పరిణామాలు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం. ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి. సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలామంది ఉండుంటారు కదా. మరి ఇటువంటి వారి అందరికీ కూడా శ్రీ దుర్గామాత వారి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడండి. గురువుగారు బాలాజీ రాజు గారు. మనం ఎక్కడ ఉన్నా, ఎటువంటి దూర ప్రాంతాల్లో ఉన్నా మన యొక్క గురువుగారిని అయితే ఉన్న చోటనే ఉన్నటువంటి ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి. మన గురుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9515871931. మీకు అది ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చు. కుటుంబం, వ్యాపారం, కోర్టు, విదేశీ ప్రయాణం, ఆరోగ్యం, రాజకీయం, సంతానం, ప్రేమ, పెళ్లి, ఆరోగ్య సమస్యలు, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, అత్తకొడల మధ్య సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, ఎటువంటి గుప్త సమస్యలకైనా మన యొక్క గురువుగారిచే మంచి పరిష్కార మార్గం అయితే లభిస్తుందండి. మన యొక్క గురువుగారు మనకున్నటువంటి సమస్యలను పరిష్కార మార్గాన్ని అయితే పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ తెలియపరుస్తారండి. చాలా నమ్మకమైనటువంటి గురువుగారు చెప్పినట్లుగా జరుగుతుంది. ఒక్కసారి నమ్మకంతో కాల్ చేసి చూడండి. మీకున్నటువంటి సమస్యల నుండి అయితే ఖచ్చితంగా పరిష్కరించబడతాయి. స్త్రీ పురుషులకు వశీకరణ చేయడం మన యొక్క గురుగారు ఒక ప్రత్యేకమైనటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తులని చెప్పుకోవాలండి. చాలా నమ్మకమైనటువంటి గురుగారిని ఒక్కసారి అయితే కాంటాక్ట్ అవ్వండి. మీకున్నటువంటి సమస్యల నుండి అయితే మీరు ఖచ్చితంగా బయటపడగలుగుతారు. సమస్య అనేది పరిష్కారం మన యొక్క గురువుగారిది. ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక వృశ్చిక రాశి అనేది రాశిచక్రంలోని 8వ రాశి. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క వృశ్చిక రాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అధిపతి కుజుడు. ఇక ఈ రోజున మీ యొక్క జీవితంలో చాలా కీలకమైనటువంటి రోజు అనే చెప్పాలండి. ఇక ఈ రోజున మీరు వినబోయేటువంటి శుభవార్త అనేది సాధారణమైనది అయితే కాదనే చెప్పాలండి. ఎందుకంటే మీకు మీలో ఉన్నటువంటి ఓపిక, అలాగే చూపించినటువంటి సహనము, మీకు ముగిసిపోయినటువంటి కొన్ని తలుపులను కూడా తెరిపించడానికి కావాల్సినటువంటి తాళము చెవిని ఈ రోజున భగవంతుడు మీకు అందివ్వబోతున్నాడు. మీ యొక్క మనసులో ఎప్పుడూ కూడా కొన్ని ప్రశ్నలు అవి మెదలాడుతూ ఉంటాయి కదండి. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నా కష్టానికి ఫలితము అనేది ఎప్పుడు దక్కుతుంది అనుకుంటూ మీరు అయితే చాలాసార్లు మీ యొక్క మనసును అడుగుతూ ఉండవచ్చారు కదా. గుర్తుంచుకోండి, మీ యొక్క ప్రశ్నలు ఎప్పుడూ కూడా తప్పు కాదు. అవి మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి సహాయపడేటువంటి మార్గాలు మాత్రమే. మీరు ప్రతిసారి కూడా ఎప్పుడు కూడా మంచి జరుగుతుంది అని అడుగుతున్నప్పుడు విశ్వం మీ ముందు అసలు నీకు ఎందుకు ఈ యొక్క కష్టం అనేది వచ్చిందో అర్థం చేసుకో అనేసి చెప్పాలి అని చాలాసార్లు ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇప్పుడు మీకు ఆ యొక్క కారణం అనేది అర్థమవుతుంది కదండి. కాబట్టి మీకు ఇంకా అంతా కూడా మంచి జరిగేటువంటి సమయము ఇంకా దగ్గర పడింది. చెప్పాలి అంటే ఈ రోజున మీ యొక్క జీవితంలో చాలా కీలకమైనటువంటి మార్పులు అనేవి రాబోతున్నాయండి. మీరు నమ్మకం కోల్పోయి బాధపడేటువంటి అంటే ఏదైనా కానీ ఒక మార్పు అనేది మీకు ఇప్పటి వరకు కలగలేదని చెప్పి ఎదురు చూసేటువంటి రోజులు, ఎటువంటి పనిలో ఈ రోజున మీరు అయితే తప్పకుండా భగవంతుని యొక్క అనుగ్రహంతో కొన్ని పనులు అనేవి, అద్భుతాలను అనేవి కూడా చూస్తున్నారనమాట. మరి అంతేకాకుండా ప్రతి మంచి పనికి కూడా ఒక సరైనటువంటి సమయము అనేది ఉంటూ ఉంటారు. మరి ఈ యొక్క సమయము అనేది ఈ రోజున మీకు మీ యొక్క జీవితంలోకి రాబోతుంది. సమాధానాలు అంటే కేవలం మనం వినేటువంటి మాటలు మాత్రమే కాదండి. మీ చుట్టూ ఆకస్మికంగా కలిగేటువంటి మార్పులు, మీకు పదే పదే కనిపించేటువంటి కొన్ని అంకెలు, మీ మనసులో అకస్మాత్తుగా కలిగేటువంటి ప్రశాంతత, ఇటువంటివి అన్నీ కూడా నీ యొక్క ప్రశ్నకు భగవంతుడు ఇస్తున్నటువంటి సమాధానాలు. ఇక మీరు చాలాసార్లు బాధపడుతూ ఉంటారు కదండి. నేను ఎవరిని కూడా ఎక్కువగా ప్రేమిస్తున్నానో వారి వల్లే నాకు ఎందుకు ఇంత బాధ అనేది కలుగుతుంది అని చెప్పేసి మీరు చాలా కుమిలిపోతూ ఉంటున్నారు. కానీ దానికి ఒక లోతైనటువంటి కారణము అనేది ఉంది. మీలో ఉన్నటువంటి కొన్ని బలహీనతలు ఏవైతే ఉన్నాయో అవి మిమ్మల్ని ఇంకా బలమైనటువంటి వ్యక్తులుగా మార్చడానికి కొన్ని బాధలు అనేవి కూడా మీకు కలిగాయన్నమాట. మిమ్మల్ని వదిలేసినటువంటి వారు ఈ రోజున ఒక గొప్ప పాఠాన్ని నేర్చుకొని తిరిగి మరలా మీ దగ్గరకు వస్తారు. అది ఏమిటి, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీరు మిమ్మల్ని అయితే వాళ్ళు ముందు తక్కువ చేసుకోకండి. అత్యంత బాధలో ఉన్నప్పటికీ కూడా ఈ రోజున మీరు అత్యంత అందమైనటువంటి జీవితాన్ని అయితే మీరు గడవబోతున్నారు. ఇప్పటి వరకు మీరు ఇతరుల దగ్గర సమాధానాలు వెతికారు, కానీ నిజమైనటువంటి సమాధానం మీ లోపలే ఉందని అయితే ఈ రోజైతే తప్పకుండా యొక్క భగవంతుడు మిమ్మల్ని గుర్తు చేస్తున్నాడు. ఇక మీరు అన్నిటికీ కూడా అర్హులా కాదా అనేది కూడా ఈ రోజున మీకు విజయం అనేది దక్కిన తరువాతే తెలుస్తుంది. మీ యొక్క ప్రేమ అనేది లభిస్తుంది. అంతేకాకుండా మీరు కేవలం ఏ పనిలో అయితే అర్హత అవుతారో దాని ద్వారా మీకు ఎంపిక చేయబడినటువంటి వ్యక్తులు అవుతారు. మీ యొక్క పాత బాధలు, ప్రశ్నలు ఈ రోజుల్లో పూర్తిగా విడిచిపెట్టండి. ఎందుకంటే ఈ రోజున మీ యొక్క జీవితంలో ఒక అధ్యాయం అనేది మొదలు కాబోతుంది. మీరు ఏ అవకాశం కోసం అయితే
ఎన్ని సంవత్సరాలకు ఎదురు చూస్తూ ఉన్నారో అవి అన్నీ కూడా ఈ రోజున కొంతైనా కానీ కళ్ళు ముందుకు ప్రత్యక్షమవబోతున్నాయి. మీరు కార్చినటువంటి ప్రతి ఒక్క కన్నీటి బొట్టుకు ఈ రోజున ప్రతిఫలము అనేది తీర్చక తప్పదు. మీ మనసులో కదలాడుతున్నటువంటి ఒక చిన్న ఆశ అనేది ఈ రోజున మీ యొక్క భవిష్యత్తును మార్చడానికి ఉపయోగపడుతుంది. అది మొదటి గుర్తు అన్నమాట. అంతేకాకుండా ఈ రోజున ఆ యొక్క భగవంతుడు మీతో అడుగడుగునా కూడా తోడుగా ఉండి మీ యొక్క కష్టాలను చూస్తూ కూర్చోవద్దు అని చెప్పేసి నీ యొక్క జీవితాన్ని నీవే అందంగా నిర్మించుకునేటువంటి సృష్టికర్తవు. నీ యొక్క కథ అంతా కూడా నీ చేతుల్లోనే ఉంది. కేవలం నీ వల్లనే ఈ యొక్క జీవితం అనేది మారుతుంది అని చెప్పి అనేక రకాలుగా సూచనలు అనేవి అందిస్తాడండి. అది ఒక మనిషి ద్వారా కావచ్చు, ఒక ఫోన్ కాల్ ద్వారా రూపంలో కావచ్చు, ఏదైనా కానీ మీకు తెలియనటువంటి ఒక పాత ఆలోచన మరలా మీరు నెమరు వేసుకోవడం కావచ్చు. ఇలా మీకు తెలియకుండానే మీ యొక్క జీవితంలో ఆగిపోయినటువంటి పనులు అనేవి మరలా మీరైతే స్టార్ట్ చేస్తారు. మీ యొక్క హృదయం అనేది పలకరించలేనంత బాధతో ఇప్పటికే నిండిపోతుంది అని మీకు ఎదురు కూడా ఎవ్వరూ కూడా తోడు అనేది లేరు అని అనిపించినప్పుడు ఆ యొక్క నిశ్శబ్దమే మిమ్మల్ని ఈ రోజున ఉన్నతమైనటువంటి స్థాయికి తీసుకురావడానికి మీరు బాగా ఉపయోగపడుతుందన్నమాట. మీరు కోల్పోయినటువంటివి ఏవి కూడా వృధా కాలేదు. అవి మిమ్మల్ని మీకు కొత్తగా కనుక్కునే విధంగా చేస్తున్నాయన్నమాట. మీరే ఓటమి గురించి ఆలోచించినప్పుడల్లా ఆ యొక్క భగవంతుడు మీలో ఒక చిన్న ఆశను కలిగిస్తూనే వస్తున్నాడు. ఒక్కొక్కసారి అది ఒక పాట రూపంలో కావచ్చు, లేదంటే అపరిచితుని యొక్క చిరునవ్వుతో రూపంలో కావచ్చు, ఈ విధంగా ఒక పుస్తకంలో ఉన్నటువంటి వాక్య రూపంలో కావచ్చు. ఇలా మీ ముందుకు అయితే రకరకాలుగా వస్తూ వచ్చాయి. అయితే ఇప్పుడు దానికి అర్థం చేసుకోండి. మీ యొక్క ప్రశ్నకు సమాధానాలు అనుభవాల ద్వారా ఈ రోజున అందబోతున్నాయి. ఈ రోజున అకస్మాత్తుగా అంతా కూడా అర్థమవుతుంది. మీరు తప్పులు అనుకున్నవి అంతా కూడా వాస్తవానికి మీకు దొరికినటువంటి వాస్తవాలను చెప్పేసి మీరు తెలుసుకుంటారు. అలాగే మీరు బాధతో నడిచినటువంటి దారులే ఈ రోజున మీకు వెలుగును వైపు నడిపించడానికి ఉపయోగపడబోతున్నాయి. ఇక ఈ యొక్క సమయం అనేది కూడా వృధా కాలేదు. అలాగే మీరు చేసినటువంటి పని, చేసేటువంటి ప్రార్థనలు ఏవీ కూడా వృధా లేదు. అంతా కూడా చేసినటువంటి ఆ యొక్క భగవంతుడు ఈ రోజున మీకు సరైనటువంటి సమయాన్ని పరిచయం చేయబోతున్నాడు. ఆ యొక్క సమయము అనేది ఈ రోజున వచ్చేసింది. మీకు ఎవరికీ కూడా చెప్పకుండా మనసులో దాచుకున్నటువంటి కోరికలు ఈ రోజున మీకు నెరవేరబోతున్నాయి. అకస్మాత్తుగా ఈ రోజున ధన ద్వారాలు అనేవి తెరుచుకోబోతున్నాయి. అలాగే మీరు చాలా అంటే చాలా రోజులుగా విననటువంటి ఒక పనిలో ఎప్పుడూ కూడా చూడనటువంటి ఒక ఆశ్చర్యాన్ని అయితే చూడబోతున్నారు. కేవలం నమ్మకంతో అడుగు ముందుకు వేస్తారు. ఈ రోజున మీకు కళ్ళు మూసుకొని మీ యొక్క మనసులో ఉన్నటువంటి కోరికలు అన్నీ కూడా మరొకసారి తలుచుకోండి. ఈ రోజున మీ యొక్క భయం అనేది లేకుండా పూర్తిగా నమ్మకంతో ఆలోచించుకోండి. అలాగే సమాధానం అనేది మీకు తప్పకుండా దొరుకుతుంది. అంటే ఏదో ఒక ఫోన్ కాల్ రూపంలో కావచ్చు, లేదంటే ఒక మెసేజ్ రూపంలో కావచ్చు, అలాగే ఒక గాలి స్పర్శతో కావచ్చు, మీ యొక్క స్నేహితుల మాటల్లోనో, లేదంటే మీ యొక్క మనసులో కలిగే ఒక ఆలోచన ద్వారానో మీకు కలిగిస్తున్నటువంటి మాట. ఇది నిజంగా అడిగేటువంటి ఒక ఏ ప్రశ్న అయినా కానీ ఈ రోజున ఆ యొక్క భగవంతుడు విమర్శించండి. ఎందుకంటే మీరు ఒక సాధారణమైనటువంటి వ్యక్తులు కాదు. అందుకే ఈ రోజున ఈ యొక్క సమయంలో ఈ రోజున ఈ వీడియో మీ కళ్ళు ముందుకు వచ్చింది. మీరు బాగా అలసిపోయి ఉండవచ్చు. బయటకు నవ్వుతూ కనిపించినప్పటికీ లోపల ఏదో ఒక వెలితి అనేది మీకు ఉంటుందన్నమాట. అయితే ప్రతిరోజు కూడా ఏదో ఒక విధంగా ఇలా ప్రయత్నిస్తూనే ఉన్నారు. చివరికి మాత్రం మీకు శూన్యమే మిగులుతుంది. అనేక రకాలుగా సమస్యలు అనేవి మిమ్మల్ని బాధ పెడుతూ భయపెడుతూ వస్తున్నాయి. కానీ ఆ యొక్క బాధ అనేది భగవంతుడు తెలుసు. కానీ ఒంటరిగా చేసినటువంటి పోరాటం ఎవరికి కూడా చెప్పకుండా కూర్చొని కన్నీళ్లు అన్నీ కూడా ఆ యొక్క భగవంతుడికి తెలుసు. అందుకే మీ యొక్క విజయానికి దగ్గర ఉంటారు అని చెప్పేసి చెప్పడానికి కూడా ఈ రోజున భగవంతుడు అనేవాడు కూడా ఈ ఒక సంకేతాన్ని అయితే ఇవ్వబోతున్నాడు. కొన్ని నెలల తర్వాత మీరు వెనక్కి తిరిగి చూసుకున్నట్లయితే అవును, ఆ రోజున నా యొక్క జీవితంలో మారిపోయింది. ఇది మాకు ఖచ్చితంగా అయితే గుర్తుంచుకోవాలన్నమాట. ఈ యొక్క మాటలు కేవలం మీరు వినడానికి చదవడానికి కాదండి. ఇవి మీ యొక్క జీవితాన్ని మార్చగలిగినటువంటి ఒక గొప్ప శక్తి కలిగినటువంటి మాటలు. ఇక ఈ రోజున మీకు బాగా తెలుసు కదా, ఈ క్షణం ముందే అంటే ఈ క్షణము అనేది నాకు మునుముందు రోజుల్లో రాకుండా ఈ రోజున రావాలి అని ముందు చెప్పి ఆ యొక్క భగవంతుడు రాసిపెట్టి ఉంటాడు. ఈ రాశిలో పుట్టడం నా యొక్క అదృష్టము అని చెప్పేసి మీకు అనిపిస్తుంది. ఇక మీ యొక్క జీవితంలో ఈ రోజున ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా చాలా సానుకూలమైనటువంటి మార్పులు అనేవి కూడా ధనాభివృద్ధిని కూడా చూపిస్తారండి. అలాగే ప్రయాణాలు కూడా సురక్షితంగా ఉంటాయి. తూర్పు దిక్కు ప్రయాణం మీకు బాగా కలిసి వస్తుంది. ఇక అదృష్టపు సంఖ్య వచ్చేసి 4, 6. అలాగే ఈ రోజున అదృష్టపు రంగు ఆకుపచ్చ, పసుపు. ఇక ఈ రోజున మీరు ఏ పని చేసినా కూడా ఈ రోజున మీకు పట్టిందల్లా బంగారమే అవుతుంది అంటారు కదండి. అలా అన్నీ కూడా మీకు పనుల్లో కూడా మంచి ధనలాభాలు, అలాగే విశేషమైనటువంటి గౌరవ మర్యాదలు కూడా పొందుకోబోతున్నారు. సమాజంలో ఉన్నతమైనటువంటి మంచి పేరును, ప్రతిష్టలను కలిగి వస్తారు. ఇక అలాగే ఈ రోజున ఒక కొత్త ప్లాన్ అనేది కూడా మీరుగా అంటే ఒక ప్లాన్ అనేది మీరుగా కొత్తగా క్రియేట్ చేసుకుంటారనమాట. మీ యొక్క ఆలోచన విధానం కూడా చాలా కొత్తగా ఎదుటి వ్యక్తులకు ఆకర్షించే విధంగా
విధంగా ఉంటుంది. ఇక అలాగే మీరు అడగకపోయినా మీరు పడినటువంటి ఒక కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని అయితే ఆ భగవంతుడు స్వయంగా మీ వద్దకు తీసుకురాబోతున్నాడు. పాత జ్ఞాపకాలు మూటగట్టి పక్కన పెట్టండి. మిమ్మల్ని బాధ పెట్టినటువంటి వ్యక్తులు క్షమించి విడిచిపెట్టండి. ఎందుకంటే ఇక ఇప్పుడు మీ ముందు ఒక కొత్త ప్రపంచము అనేది అని చెప్పేసి తెలుసుకోండి. ఇక అన్ని అవకాశాలు కూడా, కొత్త పరిచయాలు అనేవి కూడా, కొత్త ఆనందాలను అనేవి కూడా మిమ్మల్ని పలకరించబోతున్నాయి. అలాగే ఈ రోజున మీరు ఏదైనా కానీ అంటే మీ గుండె వేగంగా కొట్టుకునేటువంటి విధంగా, కళ్ళు చెమ్మగిలినటువంటి విధంగా ఆ యొక్క భగవంతుడితో కనెక్ట్ అయ్యారని చెప్పి అర్థం చేసుకోండి. ఈ రోజున ఆపుతున్నటువంటి ప్రతి ఒక్క అడ్డంకి కూడా తొలగిపోబోతుంది. అలాగే ఈ రోజున భగవంతుడు మీకు దగ్గరగా ఉన్నాడు, మిమ్మల్ని అడుగడుగునా కూడా నడిపిస్తున్నాడు అనే భావన అనేది మీకు కలుగుతుంది. అలాగే రాబోయే రోజుల్లో కూడా ఊహించిన మార్పులు అనేవి కనిపిస్తాయి. మీ యొక్క పురోగతి సహాయపడేటువంటి వ్యక్తులు కూడా మీ ముందుకు తారసపడతారు. మీరు ఒక గొప్ప మార్పుకు సిద్ధంగా అవుతున్నారు. అలాగే మీకు విజయం అనేది చాలా దగ్గరలో ఉందని కూడా మీరు మనస్ఫూర్తిగా నమ్ముతున్నారు కదండి. అది కేవలం మీ యొక్క నమ్మకానికి ఒక అడుగు దూరంలో మాత్రమే ఉంటుంది. అలాగే మిమ్మల్ని ఎవరూ కూడా తక్కువ చేసుకోకండి. ఇక ఈ యొక్క ప్రపంచాన్ని మిమ్మల్ని గుర్తించకపోయినా, ఎవరు మిమ్మల్ని నమ్మినటువంటి వ్యక్తులు ఉన్నా, గుర్తించకపోయినా ఆ యొక్క భగవంతుడు మిమ్మల్ని నిరంతరం కూడా గమనిస్తూనే ఉంటున్నాడు. మీరు అసంపూర్తిగా వదిలేసినటువంటి కళ్ళు ఈ రోజున మరలా గుర్తుకొస్తాయి. అలాగే విషయం అనేది మీ రోజున ఆకస్మికంగా వచ్చేసి కాదండి, అది మీరు చాలా కాలం నుండి కూడా ఎదురు చూసినటువంటి శ్రమతో వచ్చినటువంటి ఒక ప్రతిఫలం. ఆ యొక్క ఒంటరితనంతో మీరు పడినటువంటి చాలా నేర్చుకున్నటువంటి పాఠాలే ఈ రోజున మీకు ఒక గొప్ప వ్యక్తిగా, సమాజానికి ఉపయోగపడేటువంటి వ్యక్తిగా మీరు పేరు ప్రతిష్టలు గడించబోతున్నారు. కష్టాలను దాటారు కాబట్టి ఈ రోజున మిమ్మల్ని అనుకునేటువంటి శక్తి అనేది ఎవ్వరికీ కూడా లేదు. రాబోయే రోజుల్లో మీకు తెలియనటువంటి ఒక నూతన వ్యక్తి యొక్క పరిచయం అనేది కూడా చాలా కీలకంగా మారుతుంది. అది యొక్క స్నేహ బంధం కావచ్చు, ప్రేమ బంధం కావచ్చు, ఇలా ఏ బంధమైనా కానీ చాలా అంటే చాలా ఉత్తేజంగా మారబోతుంది. అది ఆ యొక్క బంధం ఏ విధంగా అంటే ఎదుగుదలను చూసి కూడా కొంతమంది నోరు వెళ్ళబెడతారు. మీ లోపల ఉన్నటువంటి అపారమైనటువంటి శక్తిని ప్రపంచానికి చూపించబడేటువంటి సమయం అనేది వచ్చింది. లేచి నిలబడండి. మీ యొక్క కలలను మీరే నిజం చేసుకోండి. ఈ రోజు నుండి, ఈ క్షణం నుండి మీ దగ్గర ఏది కూడా లేదని చెప్పినా, అనిపించినా కూడా భగవంతుని యొక్క ఆశీస్సులు అనేవి మీకు తప్పకుండా ఉన్నాయని మాత్రం మర్చిపోకండి. మీరు మీ మీద నమ్మకం ఉంచినప్పుడు అప్పుడు మీకు అన్నీ కూడా మీకే సుసాధ్యం అవుతాయి అన్నమాట. మీ యొక్క జీవితంలోనే కనీవిని ఎరుగునటువంటి సువర్ణమైనటువంటి రోజు. మీరు అలసిపోయినటువంటి ప్రతిసారి కూడా ఈ రోజున మరలా గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఒక అద్భుతంగా ఉంటుంది. కుటుంబ సమస్యలు ఏవి కూడా ఉండవు, ఆరోగ్య సమస్యలు కూడా ఉండవు. ఇలా కుటుంబంలో ఉన్నటువంటి వారు అందరూ కూడా ప్రశాంతంగా ఉన్నారు. పిల్లలతోనూ పెద్దలతోనూ కలిసిమెలిసి ఉంటారండి. కుటుంబ వాతావరణం కూడా చాలా శాంతిగా ఉంటుంది. మనసు కూడా చాలా ఉల్లాసంగా ఉంటుంది. రోజువారీ పనులు కూడా చక్కగా ఈ రోజున రోజువారీ పనులు అన్నిటినీ కూడా నెరవేర్చుకొని కుటుంబంతో చాలా సంతోషంగా గడుపుతారు. చిన్ననాటి మిత్రులతో ఫోన్ కాల్లో కాసేపు సంభాషిస్తారు. ఈ విధంగా ఈ రోజున మీకు చాలా ఆనందంగా, ఉల్లాసంగా రోజు అయితే గడవబోతుందండి. ఇక ఈ రోజు నుండి అదృష్టం అనేది మారుతుందని గుర్తుంచుకోండి. ఇప్పటి వరకు మీరు అందుకున్నటువంటి అవకాశాలు ఈ రోజున మీ తలుపు తట్టబోతున్నాయి. మిమ్మల్ని వదిలేసినటువంటి వారు మరలా మీ దగ్గరకు రావాలని చెప్పి ప్రయత్నిస్తున్నారు. ఇక అలాగే ఈ విధంగా మీ లోపల చెప్పలేనటువంటి ప్రశాంతత అనేది ఈ రోజున ఏర్పడబోతుంది. మీ కళ్ళారా చూస్తారు. ఇది నిజమైనటువంటి సమయం, మీదే విజయం. ఇక ఇప్పుడు ఈ యొక్క నిమిషం ప్రశాంతంగా కూర్చొని మీ చుట్టూ ఒక గొప్ప భగవంతుని యొక్క శక్తి అనేది ఉన్నట్లుగా ఊహించుకోండి. చాలా రిలీఫ్ అవుతారు. మరి తెలుసుకున్నారు కదండి.